రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంటుగా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలిరా. ఐడియా. ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాడాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చే అది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం రా ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తింటానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు, నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్, అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఈ ఉద్యోగం అవసరమా? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశాను. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే. మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా, నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి మన పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్క సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతిక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా. సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? అవును డాక్టర్. ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరెలవా? డాక్టర్, ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ టైం ఉంది. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్సుతో ఎఫ్ఐఆర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా. మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది. ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో, నీకు ఈ చైన్ కావాలంటే ఒకటే మార్గం. దీన్ని పీకెళ్ళ. థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. పట్టుకున్నాను సార్. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. హలో. హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు, ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కి వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా. నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా, చైనిస్తే ఆయమే కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చెబుతానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు, హలో. ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తానా. బాయ్. అరే, ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది? సార్, నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్, థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సార్. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. నువ్వు అలాగే ఉండు. ఎవడొకడు వస్తాడు, నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు. అప్పుడు తెలుస్తుంది. హాయ్ లేడీస్. హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్య మీరే కదా? కాదు, నేను. మీరు అయి ఉండర్లేండి. అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలేఖ్య. మీరు? నేనండి, గుర్తుపట్ల. రోడ్డు, వార్డు, గోల్డు. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీ కారణం మీ ఫేవరేనండి. వావరైందండి. చేయి తీసి చైనిచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి,
కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు కానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి. చాలా బావరైందండి. ఇక చేయనిచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేసి ఏం బాగుంటదండి. ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చాపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. 6 ఫిల్టర్ కాఫీ. నాకు కాఫీ అలవాట్లేదండి. బాబు దోసుందా? బాబు కంచు, నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా? సైకిల్ అన్నాక పంచర్లు, రిపోర్టర్లు అన్నాక అడ్వెంచర్లు తప్పవు కదండి. ఏమండి మీ బుక్ పైన ఏదో ఉందండి. ఏంటిది? అందం. ఆ సీన్ చూస్తుంటే మా నాన్న నాకు గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. ఏయ్, హలో. హలో నానా. ఒరే యదవా, ఏడున్నావురా? ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది? ఉద్యోగం దొరికింది నానా. దొరికిందా? ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావురా. ఒక అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను. ఓహో, పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట. నానా, ఏ నాన్నా? ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నాకు గుర్తుకొచ్చావు. అవునా నాన్నా? నువ్వు ఉన్నావు. నా పెరపైన వాత పడతావా? ఫోన్ పెట్టాయి. చెచ్చే, మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి, వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటించి అలవాటు. నాకెంత ప్రాబ్లం కూడా లేదు. అంతే అంటారా? నేను లండన్ వెళ్ళొస్తా. వాడిప్పట్లో నిన్ను వదలడే. అదేంటి? వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి. నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు. వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు. కావాలంటే చూడు. అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు? ఎవరు డీప్ ట్రబుల్? ఏం ట్రబుల్ నాన్నా? ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి. ఇందాక ఓల్డేజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి. ఓ, నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా. ఇప్పుడు నీ రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు. ఆహా. పట్టించుకోక తప్పలా. నువ్వు తేడాగా ఉన్నావు. నిన్ను ఫాలో అవుతున్నాడేమో. నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను. వాడు పాకెట్లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది. ఆ ఫోటోలో ఎవరున్నారు తెలుసా? ఆ, మరి వాడేమయ్యాడు బాబు? కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి. ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను. ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు. అయ్యో. మరి ఫోటో ఏదమ్మా? వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి. ఓ. ఆ గాల్లో మీ ఫోటో ఆ. కానీ మీరేం కంగారు పడకండి. నా ఒంట్లో అణువు మిమ్మల్ని కంటికి రెప్పలా, బెగ్గరికి చెప్పలా, పురుగుని కప్పలా అంటి పెట్టుకొని ఉంటుంది. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడున్నాడు. దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకొని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్. అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా. దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా. చైన్ సూపర్ బ్రెయిన్. ప్లీజ్ టేక్ ఇట్. బాయ్. వాడే అసలు వాడు. మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడెక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లే లే లే. లేమా లే. ఏమ్మా, ఏం కావాలి? రూమ్ కావాలనే. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. దా, దా. దా. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా? ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి? అర్థమైంది అన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం బ్రో, అన్న దగ్గర తీసుకుని అప్పుడప్పుడు కడతారా? వారానికి ఇంత కడతాంగా. మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్లో కూర్చొని భర్పూర్గా తాగుతురేం? అన్నయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అలాగే. ఓకే అన్నయ్యలు. ఓకే. అన్న మనుషులు కొట్టేయడేంట్రా? మీరు ఓకే అన్నారు కొట్టేశాను. మేమా? రేయ్, అప్పు తీర్చమని అడిగినందుకు ఈయనతో కొట్టిస్తారా మమ్మల్ని? రేయ్, మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రేయ్ మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రేయ్ ఇక్కడ 2 జరిగాయిరా. ఒకటి వీడు వాళ్ళని కొట్టాడు అంటే
వీడిని మనం కొట్టలేం. మరి రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళు కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తారు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని ఎవరిని కాలనీలోకి రానివాడు. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. పోలీసులు చూస్తే రౌడీలు పారిపోతుంటారు. ఇక్కడ రౌడీలు చూసి పోలీసులు ఎందుకు పారిపోతున్నారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసొద్దామా? రెడ్డి గారు, మీరు ఈ ల్యాండ్ కొన్నారనుకోండి, ఈశాన్యం పోరంపోక ల్యాండ్, అది కలిపేసుకున్నారనుకోండి, ఫుల్ వాస్తు. చూసా కేక పులి కేకండి బాబు. సార్ ఇంకా రాలేదా? సార్ గురించి ఫిగర్ చేయకండి రెడ్డి గారు. సార్ గురించి ఫిగర్ లేదు బాయ్. పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తేనే జాలేస్తుంది. ఏదో జీతాల గురించి ల్యాండ్ రెడ్డి గారు, మీకు తెలియదే ఉంది చెప్పండి. ఉన్న డబ్బులన్నీ అన్నలు పట్టుకోవడానికే సరిపోతున్నాయి. మాకు కొన్ని బుర్ర పగిలిపోతుంది. నమస్తే సార్. ఇతను సత్యనారాయణ రెడ్డి అని లిటిగేషన్ ప్రాపర్టీస్ కోవటంలో నెంబర్ 1 సార్. మా డీసీపీ సార్ పేరు ఎన్టీ తివారీ ఫ్రమ్ యూపీ. కేక సార్ చాలా యంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ యంగానే ఉంటారు. కేకో కేక సార్ తెలుగులో మాడతారు భయ్. పుట్టింది యూపీ అయినా పెరిగింది ఏపీ. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏముంటుంది కేక, ల్యాండ్ అమ్మడానికి పెట్టినారు, కొన్నాకు వచ్చినాం భయ్. యా, వీళ్ళు 2 నెలల జీతాలు క్లియర్ చేయడానికి 400 గజాలు అమ్మేమని గవర్నమెంట్ మాకు ఆర్డర్స్ ఇచ్చింది. కేక 400 అంటే 500 చెప్పావు కదా. అది అంటే 400 గజాలు కొంటే 100 గజాలు ఫ్రీ. ఏ రాజు చెప్పలేదా? అది పోలీస్ సీక్రెట్ అని చెప్పలేదు సార్. సీక్రెట్ కదయ్యా, స్కీమ్ అది. ఏదో కేకలండి. ఎంతకి మీరు ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు? మీరెంత ఇద్దాం అనుకుంటున్నారు? ఈ ఏరియాలో గజం 2000 అంటారు కానీ అంత లేదులేండి. మరి ఎంత ఉంది? 1500 కేక, సింగిల్ పేమెంట్, క్యాష్ రెడీ. స్వామి, సార్ నా డిసిషన్ చెప్పానా? సారీ సార్, 2 నెలల నుంచి జీతాలు లేకపోయేసరికి ఇది కకృతి పడి. రెడ్డి గారు, 5 లక్షలకు ₹1 తగినా నేను ఇవ్వనండి. ఇదేం కేక, నేను 6 లక్షలు ఇస్తా అన్నా కదా. అంటే రెడ్డి గారు 6 లక్షలు గజానికి 1500 చొప్పున 400 గజాలకు 6 లక్షలు కేక. అంటే నేను చెప్పింది 100 గజాలకు 5 లక్షలు. 100 గజాలకు 5 లక్షల యా. అంటే గజానికి 5000. యా, యా. ఈ కేకలు ఏదో తేడా ఉంది కానీ ఆ పెట్టి ఇచ్చారా స్వామి? ఆ తిప్పలే నువ్వే పడు. ఉండవయ్యా, అసలు మీ కేకలో తేడా ఉంది. డీసీపీ గారు, 6 లక్షలకి మనం ఈ ల్యాండ్ ఇచ్చేస్తాం అంతే. కేక్ గారు, చిచి రెడ్డి గారు, క్యాష్ ఇచ్చి కేక్ ఆ కేక వేయాల్సింది నువ్వు కాదు, ఆయన. ఓకే స్వామి, మీ ఆకలి బాధను అర్థం చేసుకుని ఈ ల్యాండ్ 6 లక్షలకి ఇచ్చేస్తున్నాను. రెడ్డి గారు, మీరు కంట్రోల్ రూమ్ వచ్చి పేపర్ తీసుకెళ్ళండి. అయితే ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ మొత్తం నాది అయిపోయినట్టుగా తివారి గారు. తివారియా? ఆడేవాడు? అదేం కేకండి బాబు, తమరు పేరు? స్వామి ఎండి, ఎండి తివారి ఐపీఎస్. బాయ్స్ లెట్స్ గో. రెడీ సాబ్, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్ ల్యాండ్. బాయ్స్ లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. కేక కేకో కేక తివారి సాబ్. ఓటు పీకేచా? మీ ఇష్టం, ఏం పీక్కుంటారో పీక్కుండి. బబులానికి 4 చాయ్ లారే. రే జీనా, పాత బాగా కదం గారు. మలై దాల్కే. రే శ్రీను, ఈ డబ్బు తీసుకెళ్లి ముందు చెల్లి పెళ్లి పనులు చూడు. నువ్వు హెల్ప్ చేయకపోతే చెల్లెల పిల్ల ఆగిపోయిదిరా. ఈ డబ్బు మీదిరా. మీ నాన్న దగ్గర ల్యాండ్ కబ్జా చేసి 10,000 చేతిలో పెడతారా దొంగ నాకు. అందుకే వాడు అకౌంట్ సెటిల్ చేశాం కదా. ఎండి తివారి పుట్టింది యూపీ, పెరిగింది ఏపీ, అంత వీపీ అనుకున్నావురా? బోర్డు పీకమన్నా వాళ్ళతో నన్ను పీకించావు. పోలీసు వాళ్ళ స్థలం మాకు అమ్ముతారా మిమ్మల్ని? రే శ్రీను, ఈ సూట్ కేసు తీసుకెళ్లి వెనక నుంచి జంప్ అయిపోయి సంగతి నేను చూసుకుంటా. ఎండి తివారీ డమ్మీ కావచ్చు, ఈ డ్రెస్ డమ్మీ కావచ్చు, కానీ గన్ను మాత్రం డమ్మీ కాదు, పుచ్చ లేచిపోద్ది. వెళ్ళిపోయాడా? అన్నా, ఇది డమ్మి అన్నా, మళ్ళీ మోసం చేస్తారన్నా. వెళ్ళిపోతారా? కొండపూడి చేరా ఒక్కొక్కని. ఇప్పుడు రండి రా. దౌడ్ అర్థం కాలే. దౌడ్ దౌడ్. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. పరిగెత్తాను.
మీరు మావాడికి దెబ్బేశారు, మేము మీకు దెబ్బేశాం. చెల్లుకు చెల్లు ఇంకొద్దులేండి. ఏంట్రా వదిలేసేది నా కేక? మాక్సిమం బ్రెయినే యూస్ చేస్తాను. కుదరకపోతే ఒక్కలు ఎరగతీస్తాడు. ఆ బొక్కరికి తెస్తారు చూసాంగా. రండి చెప్ప. నాన్న ఇటు. అభి దౌన్నా అంటే ఉరకమనరా. సార్ నమస్తే. ఏంటి రమ్మన్నా? దా నారాయణ కూసో. ఏం లేదు లోపల నీ కొడుకున్నాడా? ఏం లేచిపోతున్నాయింది? మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు, ఒక క్రిమినల్ ని. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఏ నారాయణ, అరే దా అన్నదా. అరే గట్ల నారాజీ ఏంటో. పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే, పట్టించుకోవద్దన్నా. ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నాడు, తీసుకోపో. ఏం సంతకం పెట్టేది? ఇప్పటికి ఇది 10వ సారి. అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది, నాకు ఫుడ్ ఖర్చు తప్ప. ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్. మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను, ఇదే ఆఖరిసారి. నాన్న థ్యాంక్స్. నాకెందుకురా, ఇవన్నీ నీ డబ్బుతోనే కొన్నాను. వాడబ్బా. అవును, వాడికి ఉద్యోగం వచ్చిందే, వాడికి అడ్వాన్స్ తోనే ఇవన్నీ కొన్నాను. అవునా? ఉద్యోగం ఎక్కడ నాన్న? సత్యం కంప్యూటర్సా? ఆహా, శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ దగ్గర? అవును. నువ్వు కన్న తండ్రివా కసాయి వాడివా? చేతులారా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నేను చేసేదే ఉంది, ఆల్రెడీ కన్యమైపోయింది. కానీ వాడు డేంజర్ మనిషి కదా. వీడు మాత్రం తక్కువేంటి? నీ మెల్ను. నువ్వు వెళ్ళక్కర్లేదురా, థ్యాంక్స్ నాన్న. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇదిగో ఈ 2000 తీసుకుని చివరిసారిగా మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. చివరిసారిగా? మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో అని. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖనమేమన్నా పెట్టుకున్నా అనురా తేరి. నువ్వెవని బే? ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీడికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. పొట్టినారి గాని కొడుకువా? ఇంత పొడుగున్నావేం రూ? అవును సార్, అంటే మా చిన్నమామ పోలికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడ కంత్రి కాని వంటగా. లేదు సార్. చక్కగా అవుతావా గానిలోకి ఇడిసేమంటావా? చక్క అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా గీని పట్టుకోబోయి గా చారి గాని కప్ప చెప్పరా. అలాగే అన్న, రావయ్యా. ఉంటాను సార్. చల్ చల్ చల్. వెనకేముందిరా ముంగడవు? అలా చారే. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోదాం అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాష్ రావు గారు, హాయ్. ఈయన సత్యమూర్తి గారు, హలో. ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎత్తవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఏదో వాటర్ వేసుకుని పని హిమాలని ఎదవని. ఈ ఎదవల టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంత ఎర్రింకు? ఇది ఎర్రింగ్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇదేమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానివ్వండి. చారి గారు, ఆ మ్యూజిక్ ఏంటండి? పైన ఎవరు ఉంటారు? శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనం ఏది విన్నా వినపడినట్టుండాలి, ఏం చూసినా చూడనట్టుండాలి, ఏం తెలిసినా తెలియనట్టుండాలి. అప్పుడే మనం ఇక్కడ ఉంటాం. అర్థమైంది. పైన ఎవరు ఉంటారు? అర్థమైందని తెలిసి కూడా అడుగుతున్నారంటే మీకేం అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. పైన శంకర్ గౌడ్ గారి చెల్లెలు ఉంటారు, ఆవిడంటే ఆయనకి మహాప్రాణం. ఆయన చెల్లి ఆయన ప్రాణం కాకపోతే మీ చెల్లి అంటే ఉంటదా? ఇంతకీ ఆమె పైన ఏం చేస్తూ ఉంటదండి? బాబు నన్నేం అడగండి. అడిగితే తప్పేంటండి?
నారాయణరావు గారు మీ అరిచే చూపించండి. ఏం నాలుగేళ్ళు చూపిస్తున్నాడు? ఐదోది లేదు. వచ్చిన కొత్తలో ఇతను కూడా కొంచెం మీలాగే ఓవర్ ఎంక్వైరీ చేశాడు, వేలు తీసేశారు. అడిగిన మాత్రాన బెయిల్ తీసేస్తారా? కోటేశ్వరరావు గారు, మీ గుడ్డ కొంచెం పైకి ఎత్తండి. ఇతను మీకంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి పైకి వెళ్ళి చూసి వచ్చాడు, కన్ను తీసేశారు. ఇది మరీ అన్యాయం అండి. ఒక్క కట్ట కూడా లెక్క పెట్టలేదు. లేదన్నా, ఒక్కసారి మొదలైతే ఇంక ఆగదు. గంటలు అయిపోద్దన్నా. గంటలు అయిపోద్దా? అయిపోద్దన్నా. ఇది కూడా లెక్క పెట్టి ఇంటికి కూడా. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. పెద్ద దిక్కు దిక్కుమాల నోడ్లా ఉన్నాడు వీడి. పెద్ద దిక్కు ఏంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. అదే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే, చెప్పాను కానీ అన్ని పడిపోయినాయి అని. అర్థమైందిలే, మంచిలే కదా. నీ పడిపోయిన కాలం మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళే కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి బాబోయ్ చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నేను తిట్టినా పర్వాలేదండి, ఎవడు చెప్పుకోలేడు కదరా. నమసేనా నమస్తే నమసేనా. దేవుడు నీ బాడీలో పాటలన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా నచ్చాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది నా చేత కొట్టి జాగ్రత్త చేయించి ఇప్పుడు అలాగే మాడతా. అన్నా ఈ బస్తా తీసుకెళ్లి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్న, ఇప్పుడు తాగండి, ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తారు తెలుసా? వాయిస్ లెక్కుతుందేంట్రా? రాయంట్రా, అసలు మీరు మమ్మల్ని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నా నీ కుడి చాకరీ? ఏం చారి గారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే, వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఏ సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్న డాన్సులు కడుతున్నావా? శ్రీరంగ నీ పని శంకరన్నా. ఏం రా లెక్క పెట్టనన్నావంట? అవును సార్, అంతేగా చారి గారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, నాకేం తెలీదు. చూడని నీడు చెప్తానంటుంటే సారిగాడు వద్దంటున్నాడు. శంకర్ అన్న దగ్గర వంకర మాటలు మాట్లాడితే కోసి కాకులకేస్తా. ఏమ్రా దిమాగ్ ఖరాబ్ అయిందా? లేదు సార్, ప్రపంచం అడ్వాన్స్ అయింది. రేడియో కనిపెట్టామని రిలాక్స్ అయి ఉంటే టీవీ వచ్చిండేదా? టీవీ వచ్చింది కదా అని తీరిగ్గా కూర్చుంటే కంప్యూటర్ కనిపెట్టే వాళ్ళమా? అలాగే కంప్యూటర్ కనిపెట్టామని కళ్ళు నెత్తి నెక్కే కరెక్ట్ గా కట్ చేశారు. ఏం చారి గారు? ఏమన్నా తెలీదు. 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజు చెయ్యొచ్చు. అంటే రోజుకి 10 గంటల్లో ఒకే మనిషి 100 మంది చేసే పనిని పూర్తి చెయ్యొచ్చు. సొల్లొద్దు. సొల్లు కాదు సార్, సొల్యూషన్. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, చేసి చూపిస్తాను. ఏమిరా ఇది పాల డబ్బాలు ఎక్కున్నది? పాల డబ్బా కాదు సార్, కౌంటింగ్ మెషిన్. ఇది 30 సెకండ్లకి 100 నోట్లు, నిమిషానికి 20,000, గంటకి 12 లక్షలు లెక్క పెడతాను సార్. అట్లనా? ఎట్లా చేయాలరా ఇది? ఏలే సార్, ఇలా తీసుకున్నావా, ఇక్కడ పెట్టావా, అంతే పోతానే ఉంటది. మనం ఏం చేయక్కర్లేదు. అరే మస్తు ఉంది రావు. ఇంకో 2 ఆర్డర్. మీరు ఎన్ని చెప్తానే సార్. ఆవురా కత్తి, దీనికి జీతం ఎంత ఇస్తుర్రా? ఈడికి జీతం ఎందుకులే అన్న, తిండి అర్థం ఎక్కువ. అట్లనా? నీ జీతం ఏందో? 4,000 ఇస్తున్నారన్న, 1000 పెంచుతా అన్నారు. గా పెంచేది ఏదో దీనికి పెంచి టోటల్ 5 ఫిక్స్ చేయి. మన ఇద్దరు ఇంట్రెస్ట్ ఎలా కోయిన్సైడ్ అయిపోతున్నాయి కదా. అదేనండి, అందుకే మన ఇద్దరు కొలీగ్స్ అయ్యాం. మన కొలీగ్స్ అవడం నీ పొట్టి పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా? అంటే మా తాతగారు తిరుమల తిరుపతి దేవస్థానంలో కళ్ళు తిరిగిపోతాయి తవ్వాన్ని. ఈ మిషన్ వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కేసి పనులు లేకుండా పోనీరా మీకు. ఈ రన్నింగ్ వచ్చేస్తే ఇంకా అకౌంట్ రెడీ అవ్వలేదు. ఏం చారి గారు? సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. రే చారిగా, సార్ ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వచ్చినప్పుడు నేను వెళ్ళాలనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు, టేస్ట్ కలిసిపోయి ఏంట ఇటు పరిచయం ఎదురుస్తాను ఎదురు చెప్తాను రే నీ పని. ఏమరా లెక్కలు రాయనన్నావంట? అంతా ఈ చారిగా ట్రైనింగ్ అన్నా. కనకదాస్ గారు ఇది చాలా అన్యాయం అండి. శంకర్ బాబు గారు నా బతుకు మీకు తెలిసిందే కదండి. ఇదంతా రావు గారి డెసిషన్ అండి. ఎస్, ఇట్స్ మై డెసిషన్. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, a man can make a lot of mistakes, but a computer cannot. Finally, what I want to say is, 10 మంది కలిసి 10 రోజులు చేసే పని ఒకే మనిషి ఒకే రోజులో చేసి చూపెట్టు.
అల్లరీడు పిల్లగాడు అకటాయి కానకాడు అందరికి నచ్చిన పాడు పబ్లో. నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడు ఇస్తావు? 10 రోజులు ఇస్తాను సార్. మాట మీద ఉంటావా? తప్పకుండా ఇస్తాను సార్. సార్ లేకపోతే కనపట్లేదా? సార్ ఏం లేదండి, ఏసీలు లేకపోతే కంప్యూటర్లు హ్యాంగ్ అయిపోతాయి సార్. హ్యాంగ్ అంటే ఏంద్రా? అంటే ఆగిపోతాయి. దానికి దీనికి ఏంద్రా కనెక్షన్? సంబంధం అంటే ఏం చెప్తామండి, మనకి ఫుడ్ ఎలాగో వాటికి ఏసీ అలాగా. అట్లనా? గట్లనే. వంకాలతో నడవదు. కష్టం సార్. ఎన్ని కావాలి? అంటే రూమ్ కొంచెం పెద్దది, చాలా మంది ఉన్నాం, ఐ మీన్ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, 2 ఉంటే మేనేజ్ చేసేయచ్చు. నాయనా గది కంప్యూటర్ల విషయం ఇడిసేయి. శంకర్ గౌడ్ అండ్ కో ఎలా ఉంది సార్? బడే హుషారుగానే ఉన్నావురా. అచాక్ ఇది మనకు అవసరమా? అవసరం ఉంటారేంటి సార్, ఇది మీ సామ్రాజ్యం అని సిటీలో అందరికి తెలియద్దు. రే కత్తి కతే అన్నా ఈయనకి జీతం ఏమిస్తుర్రా? మొన్నే అనవసరం కంగారు పడి పోయి పెంచేవన్నా. ఇంకో 2 పెంచేరా ఈయనకి. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. బద్దలేసిపోతాయి ఎలా? ఏరా గాడ్ ఫాదర్, ఇంతకీ నేను చెప్పినమ్మా ఎవరో తెలుసా? పూజ. అక్కడ కొమ్మ మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలేంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. పూజ కాదు, వీడు చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే. మా నాయనే, మా బంగారమే, నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? అన్నయ్య నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా దిబ్బిలేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్నే. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేట? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పరిగెడతాడే. చాలే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేనా? నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే? అమ్మా నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే నాకు తలకాయ కూర. అలాగేరా, నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్ కెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్ కిందకే. మీకు కావాల్సిన పార్ట్లన్నీ నా బాడీలోనే ఉన్నాయి. దానికోసం తినండి. ఎక్కడికి రా? డ్యూటీలో జాయిన్ అవటానికి సార్. చా డ్యూటీలే తొక్కాలే సెలవులు ఇచ్చాం, ఇంటికి వెళ్తాం. ఎండాకాలం కాదు కదండి, ఇప్పుడు సెలవులు ఏంటండి? ఒరే ఏదో పైసలు వేసామంటే పోయేకాలం వచ్చేద్దరా నీకు. బయట బా. అడిగితేనే అరపోడు సెలవు ఎవరు? అర్ధంతరంగా సెలవులు ఏంటని? నువ్వు పెద్ద మనిషి అయ్యావని ప్యాంట్లు వేస్తావు చేస్తావని అన్న ఆటరు అదరా. అలాగే. ఒరేయ్ ఎక్కడికి రా? బయటకు వెళ్ళండి. ఒరే జారిగా ఆ బయట నుంచి వచ్చి వాళ్ళని వెనక పంపరా. అలాగే. ఎలా? హలో, ఎంతమందిని తీసుకోబోతావో నాకు చెప్పాలి. సిటీ చుట్టుపక్కల మొత్తం మనోళ్ళతో నింపే. సార్ గుడ్ మార్నింగ్ సార్. మమ్మల్ని ఏమైనా పనులకు రావద్దన్నారంట. చాలా పనులు పెండింగ్ ఉన్నాయి సార్. తర్వాత చూసుకోవచ్చు పోరా. అది కాదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫైల్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పెదనాయనా తర్వాత చూసుకోవచ్చు పోరా. నువ్వు ఇంత పని పెట్టుకుని వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం సార్? అరే సతాయించకరా, తిరుపతి పో. మీ దగ్గర ఉద్యోగం దొరికిన సంతోషంతో అప్పుడే తిరుపతి వెళ్ళొచ్చానండి. అరే రామేశ్వరం శనేశ్వరం పోరా. రే మొత్తం ఫ్యామిలీతో వెళ్ళమంటారు సార్? మొత్తం ఫ్యామిలీ అంతా కలిసిపోనురా. వెళ్ళాలని ఉంది సార్, కానీ నెలాఖరు కదా సార్, కొంచెం పొజిషన్ టైం. అరే సాలగానికి ఎన్ని పైసలు కావాలి ఇచ్చి పంపిరా. థ్యాంక్స్ అండి, ప్రసాదం తీసుకొస్తాను. పెదనాయనా సార్ కోపడకండి, పెద్దానికి ఏదో కావాలంటే నీకు అనుకుంటాను. అనుకో. వస్తున్నా. ఏరా గాడ్ ఫాదర్, డబ్బులు తీసుకెళ్ళిపోతుందని టెన్షన్ పడుతున్నావా? మరి పెళ్లి ఖర్చులకి మనీ ఎవరు ఇస్తారమ్మా? అరే నువ్వు ఎన్ని రకాలుగా అర్చినా ఇక్కడ ఎవరికి అర్థం కాదురా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్ని మూసే. ఇప్పుడు నచ్చావు, ఇలా కంటిన్యూ అయిపో. అక్కడ మీ అమ్మాయి వెయిటింగ్. వెల్కమ్ టు టైటానిక్. టైటానిక్ ఇదేదో మునిగిపోయే షిప్ పేరులో ఉందే. మనీ రూమ్ నెంబర్ 102. ఏంట్రా మేమేదో ఫ్యామిలీతో హాయిగా వస్తే మీరేంటి ఇక్కడ తెచ్చారు? మీకే తెలుస్తుంది. వెయిట్ చేయాలి. అరే మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా? మీకేమైనా అనుమానమా? మీకే ఏంట్రా వీడు వెయిట్ చేయాలంటారు? రే ఊరుకోండ్రా. నానా లోపల ఒకటి చూపిస్తాను, మీరు భయపడకూడదు. భయపెట్టమా? ఈ నారాయణకి జన్మలో భయపెట్టడం తప్ప భయపడటం తెలియదు. ఏమో ఎప్పుడు చెప్పలేదా? నాకు తెలుసు. సరే పద, వీడేదో చూపిస్తానన్నాడు. ఏం చూపిస్తాడు? నమస్తే. ఇదేంట్రా? ఈ అమ్మాయి శంకర్ గౌడ్ చెల్లెలా ఉంది. అవును నాన్న, మీ ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు ఈ విషయం తెలిస్తే బెదిరిపోయి ఇక్కడ దాకా రావని అమ్మే మేనేజ్ చేయమంది. అవునండి, అందుకే అలా ప్లాన్ చేసాం. నాకు కూడా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పే ఇక్కడి నుంచి పారిపోవడానికి. చాలే ఊరుకోండి, తొందరగా వెళ్ళండి రా. వెళ్ళందరూ తయారైరండి గుడికి భయపడకు. అసలు భయం అంటే తెలియదన్నావు కదా. నాకు తెలియదు. వెంటనే సత్యనారాయణ శోభనం మాత్రం జరిగిపోవాలంతే. శోభనమా? కిడ్నీలు లివర్లు తిని మీ మైండ్లు మొద్దు పారిపోయి అక్కడికి వెళ్తే జరిగే శోభనం కాదే, తద్దినం. రావు గారు, మీరు సినిమాకి తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడమే చేశారు. వాడెవడో ఏకంగా లేపుకుపోయాడట. వెతకలేక చేస్తున్నారా రోడ్డు విధవులు? ఆ లేపుకెళ్ళి నేనేనండి. ఏమైంది చారి గారు? ఏం లేదు, మీరు కానివ్వండి.
కానీ పెళ్ళైపోయాక విడివిడిగా ఉండడం చాలా కష్టం కదండి. అయిపోయిందా? లేకపోతే ఊరికి ఎత్తుకెళ్తారా? అయిపోయింది. శ్రీరంగరంగా అదేం చరి గారు, బీపీ టాబ్లెట్ బాబు. మీకు బీపీ ఉందా? మీరు చేయడాకొచ్చింది. అది సరేగానండి, మేమిద్దరం కలిసి కాపురం చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా ప్లీజ్. నీకు దండం పెడతాను బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు. పిలుస్తున్నారు, వెళ్ళు నాయనా. ఈ రోజు వర్క్స్ ఉన్నాయమ్మా, లేకపోతే ఈ దరిద్ర పిల్లలు నాకేగా. ఏం పిలిచా? ఏయ్, పిలిచావేంట్రా? పిలిచావా? మర్యాద మాటలో మర్యాదగా. ఏంటి మేడం పిలిచారు? మళ్ళీ పిలుస్తాను. పిచ్చనా డాష్. ఏంటి ఈ గాడ్ ఫాదర్ సేవలు చేయడానికి పిలిచావా? కాదు, నీతో మాట్లాడాలని. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మీ అన్నయ్యకి దొరికిపోవడం ఒక విధంగా మనకు మంచే జరిగింది. నీకు డేంజర్ ఏ లెవెల్లో ఉందో నాకు బాగా అర్థమైంది. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే సేఫ్. మరి మన ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మనం ఇప్పుడు చేయాల్సింది ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోవడం కాదు, ప్రాబ్లమ్ని దూరం చేయడం. మరి దాని విషయం? దేని విషయం? అదే పెళ్లి తర్వాత జరుగుతుంది. ఫస్ట్ నైటా? అదే అత్తయ్య గారితో మాట్లాడాను. ఈ వీక్ లో ముహూర్తాలు బాగున్నాయంట. ఓహో, మీరందరూ టచ్ లో ఉన్నారైతే. సరే, మ్యాప్ వేద్దాం.